ఎలక్షన్ కమిషన్ బీజేపీతో కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతుందని ప్రతిపక్షాలు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నాయి. బీజేపీకి అనుకూలంగా ఉండే ఓటర్లను చేర్చుతూ వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను తొలగిస్తుందని ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్నట్లు ఆరోపిస్తున్న ప్రతిపక్షాలకు కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఓటర్ జాబితాను కొన్ని పార్టీలు సరిగ్గా పరిశీలించడం లేదని, అలా చేయకుండా నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఎన్నికల సంఘం ప్రతిపక్షాలకు చురకలంటించింది. గత కొన్ని రోజులుగా ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీతో కుమ్మక్క ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన వెనుక ఓటర్ జాబితాలో అవకతవకలే కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీకి అనుకూలంగా ఉండేవారిని ఓటరు జాబితాలో చేర్చుతూ ప్రతికూలంగా ఉండేవారిని తొలగించడం ద్వారా ఈసీ పరోక్షంగా బీజేపీ గెలుపుకు సహకరిస్తోందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ సహా దేశంలో అనేక చోట్ల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఓట్ల చోరీపై తగిన ఆధారాలు చూపించాలని చెబుతూ వచ్చిన ఈసీ ప్రతిపక్షాల విమర్శలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ ఎన్నికల సంఘం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఓటర్ జాబితాను కొన్ని పార్టీలు సరిగ్గా పరిశీలించడం లేదని ఎన్నికల సంఘం ఎద్దేవా చేసింది. తప్పులు, అభ్యంతరాలు, సవరణలు తమ దృష్టికి తీసుకువచ్చేందుకు నిర్దిష్ట సమయం ఉంటుందని ఈసీ గుర్తు చేసింది. తప్పులను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలించి సరిచేస్తామని చెప్పిన ఈసీ తమ వెబ్సైట్లో తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తర్వాత డిజిటల్, భౌతిక కాపీలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పంచుకుంటామని చెప్పింది. ప్రతిపక్షాలు ఓటు చోరీ అనే పదాన్ని పదే పదే వినియోగించడాన్ని ఈసీ ఇప్పటికే తప్పుపట్టింది. తప్పుడు కథనాలకు కారణమయ్యే ప్రచారాన్ని చేసే బదులు ఆధారాలు చూపించాలని ఈసీ తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో తప్ప ఇతర అంశాలపై ఎన్నికల సంఘం అధికారికంగా ప్రెస్ మీట్ నిర్వహించడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు సీఈసీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు ఉండవని, అన్ని పార్టీలను సమానంగా చూస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. ఓటు చోరీ పేరుతో కొందరు అనవసర అనుమానాలు లేవనెత్తుతున్నారని ఆక్షేపించారు. బీహార్ ఓటరు జాబితా సమగ్ర సవరణపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజ్యాంగ సంస్థలను అవమానించడం సరికాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. ఓటరు జాబితాను బూత్ లెవెల్లోనే ప్రతి పార్టీ చూసుకుంటుందని స్పష్టం చేశారు. సంస్కరణల్లో భాగంగానే ఓటరు జాబితాను సవరిస్తున్నట్లు ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. బీహార్ ఎస్ఐఆర్పై కొన్ని పార్టీలు, సంబంధిత నేతలు అసత్య ప్రచారం చేయడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్న సీఈసీ ఎన్నికల సంఘం భుజాలపై నుంచి కొన్ని రాజకీయ పార్టీలు దాడులు చేస్తున్నాయని పేర్కొన్నారు. బీహార్ ఓటరు ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని అన్ని రాజకీయ పార్టీలకు సూచిస్తున్నామని పేర్కొన్నారు. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు పారదర్శకంగా నిమగ్నమయ్యారు అని సీఈసీ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివరణ ఇచ్చారు. డబుల్ ఓటింగ్, ఓట్ చోరీ ఆరోపణలకు ఎన్నికల సంఘం కానీ ఓటరు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 1 కోటి మందికి పైగా ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఇంత పారదర్శకంగా చేపట్టిన కార్యక్రమంలో ఓటు చోరీ ఎలా సాధ్యమవుతుంది? ఆధారాలు లేకుండా జాబితా నుంచి ఓటరు పేరు తొలగించమని ప్రతి ఒక్క ఓటరుకు ఈసీ దన్నుగా నిలుస్తుంది అని సీఈసీ స్పష్టం చేశారు. సవరణ ప్రక్రియ హడావిడిగా చేస్తున్నామన్నది అవాస్తవమని పేర్కొన్న సీఈసీ ప్రతి ఎన్నికల ముందు ఓటరు జాబితాను సరిచేయడం ఎన్నికల సంఘం విధి అని పేర్కొన్నారు. ఓటరి జాబితాలను సవరించేందుకు దేశంలో ఇప్పటి వరకు 10 సార్లకు పైగా సవరణలను చేపట్టామని తెలిపిన సీఈసీ పశ్చిమ బెంగాల్తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను నిర్ణీత సమయంలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 1లోగా తెలియజేయాలని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలను అభ్యర్థిస్తున్నా అని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. ప్రతిపక్షాలు ఎస్ఐఆర్పై అభ్యంతరాలు చెప్పడం, ఓట్ల చోరీపై ఆరోపణలు చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుపడుతోంది. ఓట్ల చోరీ జరిగిందని చెప్పడానికి ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని ఎన్నికల సంఘం కోరుతోంది.
నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని ఎన్నికల సంఘం ప్రతిపక్ష పార్టీలకు హితవు పలుకుతోంది. తాము ఏ ఒక్క పార్టీకి కూడా అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ వ్యవహరించమని, మన దేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమే తమ విధి అని ఈసీ చెబుతోంది. ఎన్నికల ముందు ఓటరు జాబితాను సరిచేయడం తమ విధి అని, అందుకే ఎస్ఐఆర్ చేపట్టామని ఈసీ వివరణ ఇచ్చింది. అంతేకాదు, తమకు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే భేదం ఉండదని, అన్ని పార్టీల పట్ల ఒకే విధంగా వ్యవహరిస్తామని ఈసీ వివరణ ఇచ్చింది. గత కొంతకాలంగా ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న రాహుల్ సహా ఇతర పార్టీలకు చెందిన నేతలు ఈసీ వివరణ తర్వాత అయినా విమర్శించడం మానేస్తారా, లేక ఓటు చోరీ జరిగిందని ఆధారాలతో సహా నిరూపిస్తారా అన్నది చూడాలి. గత కొంతకాలంగా ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ప్రతిపక్షాలు ఆరోపణలకు ధీటుగా స్పందించిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తమకు ఎలాంటి భేదభావాలు ఉండవని, అన్ని పార్టీలను సమానంగా చూస్తామని విపక్షాల విమర్శలకు చెక్ పెట్టే యత్నం చేశారు. డబుల్ ఓటింగ్, ఓటు చోరీ ఆరోపణలకు ఎన్నికల సంఘం కానీ ఓటరు భయపడే ప్రసక్తే లేదని ప్రతిపక్షాలకు సిఈసి తేల్చి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.